భయభక్తులు కలిగి జీవించు వారిని రక్షిస్తాను అంటున్నారు. మనము దేవుని గ్రంథంలో చూస్తే దానియేలు గ్రంథంలో చూస్తే దానియేలు మరి ఆ యొక్క కుట్ర చేత రాజుతో మరి సింహపు బోన్లో వేసినప్పుడు అక్కడ ఆ సింహపు నోళ్లను మోయిస్తారు దేవుడు. అంటే అప్పుడు రాజు వచ్చి తిరిగి దానియేలు అని పిలిచినప్పుడు అక్కడ చిత్తము ప్రభువా నేను బ్రతికే ఉన్నాను అంటే ఆ సింహాలు నేను ఏం చేయలేదంటే నా దేవుని దూతలు నాకు కావలిగా ఉండి రక్షించినవి అనే మాటను అక్కడ మనం చూస్తాం. చాలా వరకు చూస్తే అందరూ ప్రభుని సన్నిధిలో ఉన్నట్టే నాకు కనబడుతున్నారు. కొద్దిగా మంది మాత్రమే కొద్దిగా దేవుని ఎరగక రక్షణ లేని వారై ఉన్నట్టుగా నాకు కనబడుతుంది. ఏదైనప్పటికీ ఇక్కడ దేవుని గురించి మనం తెలుసుకోవాలి. భయము భక్తి రెండు. అంటే దేవుని ఎంతో భక్తి ఒకటి ఉంటే సరిపోతుందా? భయం కూడా ఉండాలి. అంటే భక్తితో పాటు భయం ఉండాలి. రెండు ఉంటేనే రక్షణ మనకు అనుగ్రహిస్తుంది. లేదు దేవుడు అంటే నాకు భయం లేదు, ఏదో ఆదివారం వచ్చింది చర్చకు వచ్చినా రెండు పాటలు పాడినా ప్రార్థన చేసుకున్నా అయిపోయిందంటే రక్షణ వస్తుందా? రాదు కదా. అంటే దేవుని యందు భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఈ రెండు కలిసి ఉంటేనే మనం రక్షణలోకి వెళ్ళగలుగుతాం. దేవుడు ఆది యందు ఆదామును సృష్టించి తన పోలికల పురుషుని ఆదామును చేసిండు. తర్వాత దేవుడు ఏం ఆలోచన చేసిండు? సాటి అయిన సహాయం కొరకు ఒక స్త్రీని చేసిండు. అంటే ఇద్దరు కలిసి ఉండాలనే ఉద్దేశంతో దేవుడు స్త్రీ పురుషులను జతపరిచినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. చాలా వరకు మనం పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, వివాహం చేసుకుంటున్నారు, వచ్చిన పిల్లలకు తల్లిదండ్రులు పెళ్లిళ్ళు చేస్తున్నారు. అంటే వారు కలిసి జీవించడానికి. కానీ కొద్ది కాలానికి ఏమైపోతుంది? విడిపోతున్నారు. ఎందుకు? సమస్యలు కదా. సమస్యలను బట్టి విడిపోవడం మనము లోకంలో చూస్తాం. భార్యాభర్తల మధ్య సమస్యలు లేకుండా దేవుడు అంటే భయభక్తి కలిగి జీవించినప్పుడే ఆ కుటుంబము దేవుని కుటుంబంగా కట్టబడతారు. కుటుంబంలో సమస్యలు వస్తే ఆ కుటుంబం కట్టబడుతుందా? భర్త దిక్కు భార్య దిక్కు ఉంటే కుటుంబం కట్టబడుతుందా? అక్కడ రక్షణ లేదు. కాబట్టి భార్యాభర్తలు ఏ రీతిగా అయితే కలిసి ఉంటారో దేవుని యందు కూడా భయము భక్తి రెండు కలిసి ఉండాలి. ఈ రెండు ఉంటేనే మనకు రక్షణ. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తే క్రొత్త నిబంధనలో ఒక కుటుంబాన్ని నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. ఇక్కడ క్రొత్త నిబంధనలో అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే ఇక్కడ కొర్నేలి అనే కుటుంబాన్ని మనం చూస్తాం. కొర్నేలి అనే కుటుంబాన్ని మనం చూస్తే ఇక్కడ 2వ వచనంలో 10వ అధ్యాయము 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవారై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇక్కడ దేవుని వాక్యం మనం చూస్తే అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి, తన ఇంటి వారితో కూడా ఎలా ఉన్నాడంట? భయభక్తి కలిగి జీవిస్తున్నాడు. అంటే కొర్నేలి కుటుంబం రక్షణ పొందిందే? రక్షణ పొందుతున్నాడా?
ఇక్కడ ఎంతమంది ఉన్నారు రక్షణ పొందుకున్న కుటుంబాలు? ఒకసారి చేతులు పెట్టండి. అంటే రక్షణ పొందుకున్నా కదా. రక్షణ పొందని కుటుంబాలు ఎంతమంది ఉన్నారు? కోరినేలు లాగా. అంటే కోరినేలు ఇంకా రక్షణ పొందలేదు. అంటే కోరినేలు లాగా లోకంలో ఉన్నవారు కూడా ప్రభుని ఎరిగి దేవుడు అంటే భయము భక్తితో జీవించిన వారు కూడా ఉన్నారు. ఉన్నారా లేదా? దేవుడు అంటే భయము భక్తి ఉంది కదా కదా. కానీ రక్షణ లేదు. కోరినేలకు కూడా దేవుడు అంటే భయం ఉంది, భక్తి ఉంది, ప్రజలకు ధర్మకార్యములు చేస్తున్నాడు, ప్రతిరోజు 3 గంటలప్పుడు ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. కానీ రక్షణ లేదు. అలాగే రక్షణ లేని కుటుంబాలు కూడా ఉన్నాయి. ఈనాడు అహరోను కుటుంబం రక్షించబడదు. అహరోను భార్య రక్షణలో ఉన్నారు. కాబట్టి కోర్నేలిలాగా రక్షింపబడ్డారు. తన బంధువులను, తన రక్త సంబంధికులను కదా ఈనాడు ఇక్కడ కోరికని ఏర్పాటు చేసింది. అంటే వారు రక్షణ పొందుతున్నారు కాబట్టి అదే నా వారు, నా బంధువులు కూడా ఈ రక్షణ సువార్తను విని రక్షింపబడాలనే ఉద్దేశంతో ఈ కోరికని ఏర్పాటు చేయడము జరిగింది. అలాగే మరి అప్పుడు పేతురుతో దేవుడితో మాట్లాడినప్పుడు పలానా దగ్గర యుబ్బే అనే గ్రామంలో పేతురు ఉన్నాడు, ఆ పేతురుని పిలిపించుకో, అతడు అన్ని విషయాలు తెలియపరుస్తాడని చెప్పినప్పుడు ఆ యొక్క కోరిని తన పరివారిని పంపించడము. మరి పేతురు వచ్చి ఆ కోరిని కుటుంబానికి సువార్త ప్రకటించింది. ఏమని సువార్త ప్రకటించాడు అనేది ఇక్కడ మనం చూస్తే అపొస్తలుల కార్యము 10వ అధ్యాయం 36వ వచనంలో అక్కడ అన్ని విషయాలను తెలియపరిచి ఇక్కడ ఏమంటున్నారంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు కదా. అంటే కోరినేలకి తెలుసు. అంటే రక్షణ సువార్త ఎవరికి ప్రకటించబడ్డది? మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ సువార్త ప్రకటించబడ్డది. అందుకనే యేసు ప్రభు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ యేసు ప్రభు 12 మంది శిశువులను ఏర్పరచుకొని మీరు అన్యాజనుల దగ్గరికి వెళ్ళకుండా నశించిపోతున్న ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి ప్రకటించుడి అన్నారు. అంటే మొట్టమొదటిగా సువార్త ఎవరికి ప్రకటించబడ్డది? ఇశ్రాయేలీలకు సువార్త ప్రకటించబడ్డది. కానీ ఇక్కడ పేతురు కోర్నేలు ఒక అన్యుడు, అంటే దేవుని ఎరగని వాడు. కానీ యేసుక్రీస్తు దేవుని గురించి తెలుసుకొని దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తున్నారు. అందుకనే దేవుడు పేతురుని పిలిపించుకోమని చెప్పడం ద్వారా అక్కడ పేతురు వచ్చి సువార్త ప్రకటించడము మనము దేవుని వాక్యంలో ఇక్కడ మనము చూస్తున్నాం. అప్పుడు ఆ సువార్త ప్రకటిస్తూ యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. నాడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయినాడు. కేవలము బుద్ధ సముద్రంలో ఉన్నవారికైనా? అంటే ఇక్కడ మిగతా వాళ్ళకి లేడా? అంటే అందరికీ. ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. అంటే కేవలము భారతీయులకైనా? ప్రపంచం అందరికీ, అంటే భూమి మీద నివసిస్తున్న ప్రతి మానవుడికి యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు. నేను అర్థం చేసుకోవాలి. మనకున్న సమస్య ఏంటంటే భారతదేశంలో ఉన్న ప్రజలకు ఒక అపోహ ఏముందంటే ఈ మా దేవుడు కాదు, యేసుక్రీస్తు మా దేవుడు కాదు.
అంటే అది బయట దేశం దేవుడు అనుకున్నాడు కదా. అంటే దేశానికి ఒక దేవుడు ఉంటాడా? ఇప్పుడు ఒక కుటుంబ యజమాని ఉంటాడు. ఒక కుటుంబంలో ఒకే యజమాని ఉంటాడు. ఇద్దరు ముగ్గురు ఉంటారు యజమానులు. ఏ కుటుంబానికి ఆ కుటుంబ యజమాని ఉంటాడు. అలాగే ఈ భూమి ఆకాశంలో సృష్టించిన దేవుడు అందరికీ ప్రభువై ఉన్నాడు. కేవలము ఒక్కరికే మాత్రమే, ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు, లోకంలో ఉన్న మనుషులు అందరికీ ప్రభువై ఉన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఈ కోనేలి అప్పుడు క్రీస్తు గురించి తెలుసుకుంటున్నాడు. తెలుసుకున్నప్పుడు ఆయన ఏం చేసిండు? రక్షణ పొందినట్టుగా మనం చూస్తాం. లాస్ట్ చివరి వచనంలో మనం చూస్తే 41వ వచనం అనుకుంటా, అక్కడ పేతురు అంటున్నాడు, యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసము పొందవలెనని ఆజ్ఞాపించెను. యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసము పొందవలెనని ఆజ్ఞాపించాడు. అంటే భయము, దేవుడు అంటే భయం ఉంది, భక్తి ఉంది, కానీ రక్షణ లేదు. రక్షణ పొందాలంటే ఏం చేయాలి? బాప్తిసము పొందాలి. బాప్తిసం పొందుతానే రక్షణ కదా. అందుకనే ప్రభువు యేసుక్రీస్తు అన్నాడు, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడు, నమ్మని వానికి శిక్ష విధించబడు. మరి బాప్తిసం పొందడం అంటే రక్షణ పొందుతున్నాం. ఎలా పొందగలము అనేది మనం చూస్తే ఇక్కడ కొర్నేలి దేవుని వాక్యం విన్నాడు కాబట్టి విని రక్షింపబడ్డాడు. అందుకనే రోమాపత్రిక 10:17 అంటాడు, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును చూసిన మాట వలన కాదు. విశ్వాసం ఎలా వస్తుంది అంటే దేవుని గురించి మనం తెలుసుకోవాలి. ఈ లోకంలో దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడేవారు చాలా మంది ఉన్నారు, కానీ దేవుడు ఒక్కడే. కాబట్టి ఆ ఒక్క దేవుని మనం తెలుసుకున్నప్పుడు రక్షణ పొందడానికి అవకాశము ఉంటుంది. నిజమైన దేవుడు తెలియకపోతే రక్షణ పొందుతామా? కోరేలికి తెలియదు. దేవుడు అంటే భయం ఉంది, భక్తి ఉంది, కానీ నిజమైన దేవుడు ఎవరో తెలియదు. అది తెలుసుకొని రక్షింపబడినట్టుగా దేవుని వాక్యంలో ఇక్కడ మనము చూస్తున్నాం. కాబట్టి ప్రేమైన దేవుని మనము దేవుని వాక్యం విని రక్షింపబడే విధంగా ఉండాలి. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడింది. రక్షణ అంటే దేనిలో రక్షణ ఎలా వస్తుంది అనేది ఇక్కడ మనం చూస్తాం. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను. అంటే నీటిలో బాప్తిసం పొందుతున్నామంటే ఎందులో బాప్తిసం పొందుతున్నాము? క్రీస్తు యొక్క రక్తంలో కడగబడుతున్నాం కదా. బాప్తిసం అంటే బాప్తిసం ఎక్కడిస్తారు? బాప్తిసం నీటిలో బాప్తిసం ఇస్తారు. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఇక నేను నీళ్ళలో మునిగినా అయిపోయింది, నాకు రక్షణ వచ్చింది. ఇక దేవుడు ఏదో భయము భక్తి లేకపోతే ఏమవుతుంది అని కొందరు అట్లా ఆలోచన చేస్తారు. అంటే దేవుడు అంటే భయము భక్తి ఉండదు. ఇక నేను బాప్తిసం పొందినా కదా, ఇక నాకు రక్షణ వచ్చింది అని అట్లా అంటున్నాడు. కానీ నువ్వు బాప్తిసం పొందింది ఎక్కడ? నీటిలో కాదు, అంటే క్రీస్తు యొక్క రక్తంలో కడగబడ్డావు. అంటే నీళ్లు దేనికి సాదృశ్యము? క్రీస్తు యొక్క రక్తములకు సాదృశ్యముగా ఉన్నాయి. నేను బాప్తిసం పొందుతున్నానంటే క్రీస్తు యొక్క రక్తంలో ముంచబడ్డాను అని విశ్వాసం కలిగి ఉండాలి. ఎప్పుడైతే నేను క్రీస్తు రక్తంలో కడగబడ్డాననే విశ్వాసం కలిగి ఉంటే అతడు భయము భక్తి కలిగి ఉంటాడు. దేవుడు అంటే భయము భక్తి ఉంటుంది.
ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి. మీరును పరిశుద్ధులుగా ఉండండి అంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:14 ఏమంటున్నాడు అక్కడ? నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అంటున్నాడు. అంటే క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన వారు పరిశుద్ధులు. ఒక పరిశుద్ధమైన జనముగా మనం ఉండాలి. అపవిత్రులుగా ఉండకూడదు. లోకంలో ఉన్నట్టుగా మనం ఉండకూడదు. లోకంలో చాలా మంది దేవుడు అంటే భయం ఉంది, అంటే భక్తి ఉంది. కానీ భయము అంటే దేన్ని బట్టి భయము కలిగి ఉంటున్నారు? భక్తి వేరు, భయం వేరు. లోకంలో చాలా మంది భక్తిగా ఉంటారు. ఎప్పుడు భక్తిగా ఉంటారు? మందిరానికి వెళ్ళినప్పుడు భక్తిగా ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత భక్తి ఉంటుందా? ఉండదు కదా. మిగతా 6 దినాలు ఇక లోకంలో ఉంటారు, లోకంలో చేస్తారు, ఇష్టానుసారంగా అన్నీ మాట్లాడుతుంటారు. ఇదిగా మా ప్రోగ్రాం అవసరమే ఇక ముచ్చట్లు మాట్లాడుకుంటా ఇక ఆయన ఇట్లా ఇట్లా వాడు ఇట్లా అంటారు కదా. అంటే లోక సంబంధమైన మాటలు మాట్లాడుతుంటారు. అది భక్తే? లోక సంబంధమైన మాటలు మాట్లాడితే భక్తి అంటారా? కాదు. గుడికి వచ్చినప్పుడేమో భక్తిగా ఉంటారు, తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఈ దేవుడు అంటే భయం ఉండదు కదా. అలా ఉండరు. అంటే దేవుడు అంటే భయం ఉండాలి, భక్తి కలిగి ఉండాలి అనేది మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఇక్కడ దేవుని వాక్యంలో ఇక్కడ మనం చూస్తే చూడండి, క్రీస్తు యొక్క రక్తంలో కడగబడుతున్నామంటే మనము ఏం ఒప్పుకుంటున్నాము? ఏం ఒప్పుకోవాలి? పాపంలో ఒప్పుకోవాలి కదా. ఇక్కడ దేవుని వాక్యంలో ఇక్కడ మనం చూస్తే ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక 1:9 చెప్తున్నారు. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. ఎట్లా అంటే మన పాపములను ఒప్పుకుంటేనే పరిశుద్ధపరచబడతాం కదా. అంటే మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు. నా పాపం నా ఒళ్ళనే పెట్టుకుంటా అంటే దేవుడు క్షమిస్తాడా? క్షమించడు కదా. కాబట్టి పాపములను విడిచిపెట్టాలి. మన పాపములను దేవుని ఎదుట ఒప్పుకుంటే అప్పుడు రక్షణ. అందుకని దేవుడు అంటే భయం భక్తి కలిగిన వారు ఉన్నప్పటికీ మన పాపములను ఒప్పుకోలేని వారు ఉన్నారు. దేవుడు అంటే భయం ఉంది, భక్తి ఉంది, కానీ పాపములు ఒప్పుకోవడం లేదు. పాపం ఒప్పుకోకపోతే రక్షణ లేదు. కాబట్టి మన పాపములను మనము ఒప్పుకోవాలి. ఒప్పుకుంటేనే దేవుడు మనల్ని రక్షిస్తాడు. చూడండి, పాపములను ఒప్పుకున్న వారి గురించి నేను చూపిస్తాను. అపొస్తలుల కార్యము 2:37 మనం చూస్తే అక్కడ పేతురు ప్రసంగిస్తున్నాడు. యేసుక్రీస్తు గురించి చెప్తుంటే వారు హృదయంలో నొచ్చుకున్నారు. వారు ఈ మాట విని హృదయములలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును మడమ అపోస్తులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. పేతురు అక్కడ సువార్త చెప్తున్నాడు. అంటే వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేము పట్టణంలో అందరూ కూడుకున్నారు. ఆ
పస్కా పండుగ సమయంలో వాళ్ళందరూ కూడుకుంటే అప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడి పేతురు యేసుక్రీస్తు గురించి సువార్త చెప్తున్నాడు. యేసుక్రీస్తు సువార్తను విని వాళ్ళు ఏం చేసినారంట? హృదయంలో నొచ్చుకున్నారట. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తలులను అడగగా, అప్పుడు పేతురు ఏమంటున్నాడు? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. దేని కొరకు బాప్తిసం పొందాలి? పాప క్షమాపణ కొరకు బాప్తిసము పొందాలి. కాబట్టి ప్రేమైన దేవుడు మనము రక్షణ లేని వారు ఈరోజు తీర్మానం చేసుకోవాలి. యవనస్తుడు, ముఖ్యంగా యవనస్తుడు, దేవుడు అంటే భయం ఉంది, భక్తి ఉంది, కానీ రక్షణ లేకపోతే అది ప్రయోజనం కాదు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి రక్షణ లేని వారు ఏం చేయాలి? ఈరోజు తీర్మానం చేసుకోవాలి రక్షణ పొందటానికి. చూడండి, వాళ్ళు దేవుని వాక్యం విన్నారు, హృదయంలో నచ్చుకున్నారు. అయ్యో యేసుక్రీస్తును మీరు సిలువ వేసి చంపినారు. అయ్యా ఈ పాపము పోవాలంటే నేనేం చేయాలి అంటే, అప్పుడు పేతురు ఏమంటున్నాడు? మీరు మారు మనస్సు పొందుడి, ఈ పాపముల నిమిత్తమే మారు మనస్సు పొందుడి. కాబట్టి పాపములను ఒప్పుకోవాలి. పాపములను ఒప్పుకోకుండా దేవుని సన్నిధిలో మనము ఉండలేము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం జీవిస్తూ ఆయన సన్నిధిలో ఉండే విధంగా ఉండాలని వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం. కాబట్టి యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. రక్షణ దేవుని కొరకు పాపం నుండి రక్షించడానికి దేవుడి లోకానికి వచ్చింది. కాబట్టి విన్న వాక్యమును హృదయంలో ఉంచుకొని మరి రక్షణ పొందడానికి సిద్ధపడే విధంగా ఉండాలని వాక్య ద్వారా హెచ్చరించబడుతున్నాం. ఈ కొద్ది వాక్యంలో దేవుడు ఆశ్రయించి తీర్చుకున్నాక మరి అవకాశం ఇచ్చిన మరి శ్యామ్కు తెలియజేస్తున్నాను. మిగతా సమయము శ్యామ్ కాపాడుస్తాను.